అని చెప్తుంది ఆవిడ. అంత మించి ఏముండదు. అంటే వైసీపీ చేయలేదు అక్కడ షర్మిల చేస్తున్నారు. అసలు రైజ్ చేసింది వైసీపీ అంటే అప్పుడు చేసింది వైసీపీ. మొన్న కూడా వైసీపీ రైజ్ చేస్తే కాదు అని వైసీపీ నుంచి డైవర్ట్ చేయడానికి ఆవిడ మధ్యలోకి వచ్చింది అనమాట, కూర్చోవడం ఇదంతా కూడా. అంటే ఒకటి ఇందులో మళ్ళీ ఆమె చేకి ఒక అజిటేషన్ చేస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. చాలా మంది నాయకులు మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరితో ఆమె చర్చించట్లేదు అనేది కూడా ఆ వ్యతిరేకత కూడా ఉంది కాంగ్రెస్ పార్టీలో. జగన్ది అదే యాటిట్యూడ్, షర్మిల అదే యాటిట్యూడ్. రాజశేఖర రెడ్డి ఆ యాటిట్యూడ్ కారణంగా 25 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవికి దూరం అయ్యాడు. ఆ యాటిట్యూడ్ని బాగు చేసుకుని అందరినీ కలుపుకెళ్లే ధోరణి వచ్చాక రాజశేఖర రెడ్డి బాగుపడ్డాడు, సీఎం అయ్యాడు. ఇక్కడ మళ్ళీ షర్మిలకి ఆ తండ్రి పాత్ర వచ్చింది. ఇదే తండ్రి కాదు, ఆనాటి తండ్రి, ఏది 25 ఏళ్లకు ముందు ఉన్న తండ్రి పాత్ర వచ్చింది. తొలినాళ్లలో తండ్రి యాటిట్యూడ్ వచ్చింది. అదే సమస్య, ఎవరిని కలుపుకుపోదు. ఇప్పుడు మీటింగ్ పెట్టడము, కూర్చోవడము, మిగతా వాళ్ళు ఇప్పుడు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళతో కూర్చోబెట్టుకోవడం, ఏం లేదా నీకు మాకేం గొడవలు అని మాట్లాడడం, అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ విభేదాలు ఏందో నాకు అర్థం కాదు. ఏముందని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆంధ్రాలో 20 సంవత్సరాలు, 2004, 2009 వచ్చింది అధికారంలో కదా, 14, 19, 24 3 సార్లు పోయింది కాంగ్రెస్ పార్టీ. అంటే 15